ఓం నమః శివాయ. ఇప్పుడు చూడండి, ప్రతి తల్లి కూడా చిన్న బిడ్డను ఒడిలో పెట్టుకొని చక్కగా "లో ఆయి" అని చెప్పి అంటూ ఉంటుందండి. నిజానికి ఆ మాటలో గొప్ప వేదాంతం ఉందండి. ఏమిటా వేదాంతం? ప్రతి తల్లి కూడా పసిబిడ్డను ఒడిలో పెట్టుకొని ఎందుకు ఆ విధంగా అంటుంది అనేటటువంటి చక్కనైనటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంటే ఆ ఒడిలో బిడ్డ ఏడ్చినప్పుడు ఆ తల్లి లొలొలో ఆయి అని చెప్పి అంటుందండి. అంటే ఆ మాటకు అర్థం ఏమిటంటే, ఒరేయ్ నాయనా! నా ఒడిలో ఉన్నంత వరకేరా నీకు హాయి, సుఖము. నా ఒడిలో నుంచి బయటకొచ్చావా ఇంక నీకు నరకమే. జీవితమంతా కష్టాలే నీకు. ఇక్కడ కూడా ఎందుకు ఏడుస్తావు? లొలొలో ఆయి అంటే మళ్ళా నీకు లేదు లేదు హాయి ఈ ఒడిలో నుంచి పోయినటువంటి తరువాత నా ఒడిలో ఉన్నంత వరకే నీవు ప్రశాంతంగా ఉంటావురా. కాబట్టి పాలు దాగి చక్కగా ఆడుకొని నిద్రపో అని చెప్పి తల్లి అలా అంటుందండి. అంతే గదండీ! తల్లి ఒడిలో నుంచి బయట వచ్చినటువంటి తరువాత అన్నీ కష్టాలే గదండీ! చిన్నప్పుడేమో చదువు కోసం కష్టపడతారు మంచి మార్కులు రావాలని. మంచి మార్కులు వచ్చి చదువు కాస్త కంప్లీట్ అయితే చక్కగా మంచి ఉద్యోగం రావాలని చెప్పి బాధలు పడతారు. మంచి ఉద్యోగమొస్తే చక్కగా పెళ్ళికి మంచి అమ్మాయి కుదరాలని చెప్పి బాధపడతారు. అమ్మాయి కుదిరి కాస్త పెళ్ళైతే ఆ తరువాతేమో చక్కగా పిల్లల కోసం బాధపడతారు. మళ్ళా ఆ పిల్లలు సరిలేదని బాధపడతారు. ఇలా జీవితాంతం కూడా ఏదో ఒక కష్టాలొస్తూ ఉంటాయండి. జీవితమే ఒక మహాసముద్రం అంటారు. జీవితం అంటే ఏమిటి? ఒక మహాసముద్రముతో పోలుస్తారు జీవితాన్ని. కాబట్టి ఆ మహాసముద్రములో ఎన్నో ఒడిదుడుకులుంటాయి. అన్నీ దాటితేనే జీవితం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చక్కగా మనకు ఎన్ని కష్టాలున్నా భగవంతుని ఆరాధనకు కొంత సమయాన్ని కేటాయించి, భగవంతుడు ఇచ్చినటువంటి ఈ అపురూపమైనటువంటి ఈ మానవ జన్మని చరితార్థం చేసుకొని ముక్తిని పొందాలి. సర్వే జనా సుఖినో భవంతు.